సాధనలు ప్రతిరోజు మీరు చూడగలగటానికి కొత్త వాళ్ళు, మొదటిసారి వచ్చిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీలాగా ఎంతోమందికి ఈ సాధన చేరడానికి లైక్ చేయని వాళ్ళందరూ లైక్ చేయండి. మీలాగా సాధన ఇష్టపడే వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో. శ్రీ క్రియా బాబాజీ నమః. ఓం శ్రీ క్రియా బాబాజీ నమః. ఈరోజు చేసిన సాధనకి సంబంధించిన విషయాన్ని పరమహంస యోగానంద గారు వారి మాటల్లో, వారి ప్రసంగాల్లో చెప్పారు. ఈరోజు మనం చేసిన సాధనకి కనెక్ట్ అయ్యే సంభాషణ అది మీకు వినిపిస్తున్నాను. ఆ సంభాషణలో మొదటి సంభాషణ యొక్క హెడ్డింగ్ భగవంతుడి వైపు మాత్రమే చూడండి. భగవంతుడి వైపు మాత్రమే చూడండి. మరి అందులో మ్యాటర్ ఏం చెప్పారో వినిపిస్తాను. అది వినిపించే ముందుగా భగవంతుడి వైపు మాత్రమే చూడండి అనేది కనీసం మీరు బిజీగా ఉండే పనుల్లో చూడలేకపోయినా ధ్యానంలో ఉన్నంతసేపు దాన్ని తప్పకుండా పాటించండి. ధ్యానంలో ఉన్నంతసేపు భగవంతుడి వైపు మాత్రమే చూడటం అనేదాన్ని పాటించండి. అప్పుడు భగవంతుడు కూడా మీ వైపు చూస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ, శాస్త్రీయమైన లాజిక్. మనము ఎవరిని ఇష్టపడతామో, ఎవరిని అభివృద్ధిని కోరుకుంటామో, ఎవరితో మర్యాదగా ఉంటామో తప్పకుండా వాళ్ళు మనతో కూడా అలానే ఉంటారు. ఇక మరి అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఎవరైనా నమ్మి మర్యాదగా ఉంటే, వాళ్ళ అభివృద్ధి మనం కోరుకుంటే, మన నుంచి మాత్రం వాళ్ళు మనల్ని నష్టపరిచే విధంగా వాళ్ళు ఏదో పొందాలనే స్వార్థంతో చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం అలా చేయలేరు. భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. అయినా సరే మీరు ధ్యానంలో ప్రతిరోజు భగవంతుడు చూస్తే అలా మిమ్మల్ని ఎవరైనా చేయాలన్నా సరే చేయలేనంత గొప్ప శక్తి, మార్పు మీలో వచ్చే విధంగా ఆ భగవంతుడితో చేసే సాధనలే ఆ మార్పులు తీసుకొస్తాయి. ఎలా? భగవంతుడి మాత్రమే చూసే ధ్యానం అంటే ఇప్పుడు మనం సహస్రారంలో మనసు కేంద్రీకరించాము. సహస్రారం నుంచి 24 శ్వాసల తర్వాత ఏకాగ్రత వచ్చేస్తుంది. ఆ తర్వాత సహస్రారం నుంచి విశ్వంలో ఉన్న దైవశక్తిని ఆ సహస్రారంకి కనెక్ట్ చేశామనే భావంతో మాత్రమే శ్వాసలో మనసుని సహస్రారంలో లయం చేశామనుకోండి, అది భగవంతుడి వైపు చూసినట్టే లెక్క. కంటిన్యూగా ధారాపాతంగా భగవంతుడి వైపు చూస్తూ భగవంతుడి చైతన్యాన్ని స్మరణలో ఉంచుకొని అందులో లయమైపోయినట్టే లెక్క కదా. కాబట్టి ధ్యానంలో అయినా సరే ఆ మాత్రం చేయగలిగితే అదే శరీరానికి, మనసుకి శక్తినిచ్చే విధంగా, నిజ జీవితానికి కూడా మంచి మార్పులు వచ్చే విధంగా అది పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఇది జరిగి తీరుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. మీరు ఎంత అమాయకులైనా, ఎంతోమందిలాగా మీకు ఎలాంటి తెలివితేటలు లేకపోయినా, ఏదో కొద్దిగా శరీరానికి ఇబ్బందులున్నా, ఇది మాత్రం మీరు రెగ్యులర్గా చేయగలిగితే నేను చెప్పిన మార్పులన్నీ వచ్చేస్తాయి. తప్పకుండా జరుగుతున్నది. ఏం చేస్తే ఆ మార్పులు మీకు వస్తాయి, ఏం చేస్తే ఆ అనుకూలతలు మీకు వస్తాయి అనేది మీకు సంబంధం లేదు. అదంతా విశ్వశక్తి చూసుకుంటుంది, భగవంతుడే చూసుకుంటారు. ఏంటి కారణం? ముందే చెప్పుకున్నాము. మీరు చేయవలసిందల్లా సాధన, మనసుకి ఏకాగ్రత పెంచుకోవటము, ఒక భావం అనుకున్నామంటే ఆ భావంలోనే తదేకంగా ఉంటాము. ఇది జరిగిన నాడు నేను చెప్పినట్టుగా ఇక మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మిగతా ముందు జీవితం మాత్రం బాగుండేట్టుగా ఆ విశ్వశక్తి, విశ్వచైతన్య భగవంతుడే చూసుకుంటారు. కానీ కొంతకాలం సాధన కోసం ప్రయత్నించి సాధించగలగాలి. ఆ ఏకాగ్రత, ఆ భావన సంకల్పం తదేకంగా భావనలో ఉంటాం. ప్రయత్నం మొదలుపెట్టి గురు మార్గంలో ప్రతిరోజు మీరు ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దీనికి నేను మొదట్లోనే చెప్పాను, ఇంట్రడక్షను. వినటం ప్రధానం, అర్థం చేసుకోవడం ప్రధానం, నమ్మటం ప్రధానము, ప్రయత్నం చేయడం కూడా ప్రధానము. ఆ ప్రయత్నంలో వదలకుండా ప్రతిరోజు చేయడం, ఇవి జరుగుతున్నప్పుడు ఇక ఆ సాధించే రోజు అనేది ప్రతిరోజుకి దగ్గర పడుతూ ఉంటుంది. ఎక్కడో ఉన్నది ఇలా చేస్తున్నప్పుడు ప్రతిరోజు అది దగ్గర పడుతూనే